నుంచి 10వ వచనం వరకు చదివినిపించమ్మా. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి. మోషేయును అహరోనును ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడు వాని పొరుగువాడును తన లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితి బట్టి వానికి లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని నుంచుకొనవలెను. దశమి నాడు తీసుకొని వచ్చి 14వ దినం వరకు పెట్టుకోవాలి. ఇది ఒక జ్ఞాపకం పెట్టుకోండి. సహోదరి ఎంతో చక్కగా చదివినిపిస్తున్నారు, మీరందరూ ఫాలో చేస్తున్నారు అనుకుంటా. పస్కా గొర్రె పిల్లని యూదులు వాళ్ళ వాళ్ళ గృహాలకి 10వ దినం తీసుకొని వచ్చి 14వ దినం వరకు పెట్టుకోవాలి. ఓకే, కంటిన్యూ అమ్మా, కంటిన్యూ. తరువాత ఇశ్రాయేలీలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబంలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిన ఇండ్ల ద్వారము బంధముల 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మీ మీదను చల్లి ఆ రాత్రే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దానిని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని అంత్రములను అగ్నిలో కాల్చి దానిని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయము వరకు దానిలోనిది ఏదియు మిగలకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధి ఏదనగా, మీరు నడుములు కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి. కంటిన్యూ అమ్మా, 13వ వచనం వరకు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషులలోనే గాని జంతువులోనే గాని తొలి సంతానమంతయు హతము చేసి ఐగుప్తి దేవతలకందరికి తీర్పు తీర్చుదును. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మలను నశింపజేయక దాటిపోయేదను. పాడు చేయకుండా మిమ్మలను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. థ్యాంక్ యూ సో మచ్ మా. అలాగే 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం కూడా మా ఎక్కడ రాయబడి ఉంది? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారే మన దేవుని పస్కా గొర్రె పిల్ల అనే మాట ఎక్కడ రాయబడింది? అది ఒక్కసారి చూసేసి మనం ముందుకు వెళ్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం అమ్మా. అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం అమ్మా. 7వ వచనం. 1 కొరింథీలు 5వ అధ్యాయము 7వ వచనం నుంచి, మీరు పులిపిండి లేని వారు గనుక
కొత్త ముద్ద ఉట్టకై ఆ ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను థ్యాంక్ యూ కనుక మా. చాలమ్మా, చాలు. చిన్న ప్రేయర్ చేద్దాము, చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాము. రాజ్ కుమార్ గారు కూడా నేను పంపించిన పవర్ పాయింట్ స్లైడ్స్ చూపించకు సిద్ధంగా ఉన్నారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసంతో, దూరదర్శనంతో సహోదరి దెబోరా గారు ఈ జూమ్ మీటింగ్ స్టార్ట్ చేశారు తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం. దాని వలన సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఎంతో ఆసక్తితో ఈ మీటింగ్లో పాల్గొంటుటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. 6 ఉన్నాం తండ్రి. వీళ్ళు ఎవరు మీటింగ్లో పార్టిసిపేట్ చేయటకు వచ్చి ఉన్నారో వాళ్ళ వాళ్ళ గృహాల్లో, వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ జూమ్ మీటింగ్లో పాల్గొవాలి. మా ప్రభు వారి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి. ఆయన శ్రమల గురించి మేము ఎక్కువగా అర్థం చేసుకోవాలి. మా హృదయాల్లో ప్రభు వారి పట్ల రుణంని, ప్రేమని మేము నూతనపరచుకోవాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట, ఈ మటల ఆదివారం దినమున ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరిచి ఉన్నారో అదంతా కూడా మా విశ్వాస నేతను మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట మరి గుర్తు చేసి ముందుకు వెళ్తానండి. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, అలాగే ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారమ్మా పరలోకంలో? ఉంటారయ్య అన్మ్యూట్ గారు, చేసి ఉండరు ఉండరు, ఉండరు. అలాగే ఉంటారు పరలోకం వెళ్ళిన ఉంటారు. తర్వాత ఏమైనా సువార్త బోధించి పాపులను రక్షించే పరిచర్య ఉంటుందా? అక్కడ ఎవరన్నా పాపులు ఉంటారమ్మా పరలోకంలో? ఎవ్వరు ఉండరయ్యా, ఆ, అందరు రక్షింపబడిన వాళ్ళే అక్కడ ఉంటారు, పరిశుద్ధులే. పరిశుద్ధులే. థ్యాంక్ యూ మా. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయన ఉన్న మంచి గుణముల బట్టి, శ్రేష్టమైన విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. ఎప్పుడు మన చుట్టూ దీవెనలు కనిపించట్లేదో దేవునిలో ఉన్న మంచి గుణములు మారిపోయినట్ట అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మారిపోవయ్య గారు. మారిపో. అప్పుడు కూడా ఆయన మంచివాడే, అప్పుడు కూడా ఆయనలో ఆ శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. సో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్ ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. ఆయన దీవెనలను చూసి దేవుడిని స్తుతించాడు, ఆరాధించాడు. దేవుని మంచితనం బట్టి మనం ఆరాధించాలని డాన్ మోయిన్ గారు కూడా ఆయన ప్రతి కాన్సర్ట్లో ఈ పాటతో ప్రారంభం చేస్తాడు. సో దేవునిలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి ప్రత్యేకమైన విషయం ఏమనగా ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. సో యేసుక్రీస్తు ప్రభువారి ఒక్క జీవితం మీద, జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు ప్రభువారి ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారం పడి ఉంది. సో యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన మైలురాయి సంఘటనలు, ఆయన జన్మం, ఆయన పరిశుద్ధమైన జీవితం, ఆయన కరెక్ట్గా మట్టల ఆదివారం దినంన యెరూషలేంలో దేవుని పస్కా గొర్రె పిల్లగా ప్రవేశించటం, ఆయన శిల్వ మరణం పొందటం, ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి రావటం, ఆయన ఆరోహణమై వెళ్ళటం,
పెంతికోస్ దినమున పరిశుద్ధాత్మ దేవుడిని పంపించడం, ఇవన్నీ కూడా అకస్మాత్తుగా జరిగిన సంఘటనలు కావని దేవుడు పాత నిబంధనలోనే మనం గమనిస్తే నానా సమయంలో నానా విధానాలుగా మాట్లాడుతూనే వచ్చాడు. ఈ ప్రవచనాలు సూచనలు లేకుండే కొంచెమంది యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంని అకస్మాత్తుగా జరిగిన జీవితం అని చెప్పుటకు వీలుంది. కానీ సూచనలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిన ప్రతి మైలురాయి సంఘటన అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు అని చెప్పుటకు మనకి ఒక బలమైన కారణము ఉన్నది. సో ఈరోజు మట్టల ఆదివారం దినంన యేసుతో కూడిన సూచన, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి మట్టల ఆదివారంతో కూడిన ప్రవచన, సూచన ప్రవచన రెండిటి గురించి ఈరోజు మీతో నేను మాట్లాడతాను. ఈ రెండిటి గురించి నేను ఉపదేశిస్తాను. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని పస్కా గొర్రెపిల్ల అనే మాట కూడా రాయబడి ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఇప్పుడే సహోదరి జయంతి ఎంతో చక్కగా చదివి వినిపించారు. సో ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దేవుని పస్కా గొర్రెపిల్ల ఏ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు, మరి యూదుల పస్కా గొర్రెపిల్ల ఏది వధింపబడిందో మొదటి పస్కా పండుగన సందర్భమున, మొదటి పస్కా పండుగ సందర్భం ఎప్పుడొచ్చింది? ఐగుప్తు దాసత్వంలో ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు మొదటి పస్కా పండుగ వాళ్ళు ఆచరించారు. సో ఆ దినం వధింపబడిన పస్కా గొర్రెపిల్లకి దేవుని పస్కా గొర్రెపిల్లకి పోలికలు ఉండవా అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. ఉంటాయి పాస్టర్ గారు. ఉంటాయి. సో ఈరోజు మనం చూద్దాం ఏమేం పోలికలు ఉన్నాయి. సో రాజ్ కుమార్ గారు మనకి స్లైడ్స్ చూపించడం స్టార్ట్ చేస్తారు. పస్కా అనేది పీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి, అలాగే పాస్ ఓవర్ ఫెస్టివల్ ఇన్ ఇంగ్లీష్ అది కూడా పీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి, పామ్ సండే అంటే అది కూడా పీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఈరోజు నేను మీ ముందు తీసుకొని వచ్చే సబెడింగ్స్ అన్నీ కూడా పీతో కూడిన సబెడింగ్స్ అండి. చివరిలో నేను అడుగుతాను, నేను వాడిన సబెడింగ్స్ ఏంటో మీరు నాకు చెప్పగలగాలి. సో మొదటిగా ప్యూర్, తర్వాత ప్రొటెక్ట్, మూడవది పీరియడ్, నాలుగవది ప్రాఫెసీ, ఐదవది పజల్, ఆరవది పీస్, 7ది పిట్ ఫాల్స్, 8వది పర్పస్, 9వది ప్రవనెన్స్, 10వది పోర్టెంట్. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. అనేక పాఠాలు దేవుడు ఈరోజు మనకి నేర్పించాలని కోరుకుంటున్నారు. ఆ పాఠాలన్నీ కూడా విని గ్రహించి ఆయనని స్తుతిద్దాం మనం. సో మొదటిగా ప్యూర్. ఇక్కడ చూడండి, మరి నేను సహోదరి జయంతితో ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. ఆల్రెడీ చదివారు, ఇంకొకసారి కూడా చదివిస్తున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా జయంతి. నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం. పస్కా గొర్రెపిల్ల ఎలాగుండాలి? ఎటువంటి గొర్రెపిల్లనన్నా తీసుకొని వచ్చి పస్కా గొర్రెపిల్లగా వధించుటకు వీల్లేదు. దాంట్లో ఏమి కనిపించాలి దేవునికి, అది మనం చూద్దాం. 12వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి బాని భోజన పరిమితిని బట్టి వారికి లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. నిర్దోషమైనది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిర్దోషం, దాంట్లో లోటుపాట్లు ఏముండకూడదు, కలంకలు ఏముండకూడదు, నిర్దోషమైనది. ఇప్పుడు దేవుని పస్కా గొర్రెపిల్ల అయిన యేసు, ఆయన నిర్దోషి, పవిత్రుడు. ఇక్కడ చూడండి, గాబ్రియల్ దూత మరియకి కనిపించి మాట్లాడిన మాటలు. లూకాసు వార్త 1వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు మనం చదివితే, అమ్మా నువ్వు కన్యకగా ఉంటూ గర్భం ధరిస్తావు, నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు, ఆయనకి దేవుని కుమారుడు అనే పేరు ఇవ్వబడుతుంది అని గాబ్రియల్ దూత మరియకు చెప్తుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు నిర్దోషమైన దేవుని పస్కా గొర్రెపిల్ల. ఎప్పటి నుంచి పవిత్రంగా ఉన్నాడు? జన్మించిన దినం నుంచే కాదమ్మా, కన్యక మరియ గర్భం ధరించినప్పటి నుంచి ఆయన పవిత్రుడు, నిర్దోషి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సాతానుడు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారి చేత కనీసం ఒక్క పాపం చేయించాలి అని. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క పాపం చేసినా సరే దేవుని దృష్టిలో పవిత్రమైన నిర్దోషమైన పస్కా గొర్రెపిల్లగా ఉండుటకు అర్హత పోగొట్టుకుంటాడు. అందుకే నానా ప్రయత్నాలు చేశాడు సాతానుడు.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పవిత్రతని కాపాడుకున్నారు. ఆయన నిర్దోషమైన దేవుని పస్కా గొర్రెగా ఉండాలి అని అన్ని శోధనల మీద విజయం పొందారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ దినమున, యూదులు ఆచరించే పస్కా పండుగ దినమున దేవుని పస్కా గొర్రెపిల్లగా దేవుని గృహమైన యెరూషలేములో ఆయన ప్రాణంని అప్పజెప్పాడు. సో ఫస్ట్ ఇస్ ప్యూరిటీ. రెండో దానికి మనం వెళ్దాం రాజ్ కుమార్ గారు. లెట్స్ గో టు ద సెకండ్ పార్ట్, ప్రొటెక్ట్. ఇప్పుడు సహోదరి ద్వారా ఈ వాక్య భాగం మరి నేను చదివిస్తున్నాను. దేవుడు ఐగుప్తు దేశం లోపల వచ్చినప్పుడు వాళ్ళని దేవుడు మార్చాలని ఎంతో ప్రయత్నించారు. ఫారోకి సూచనలు చూయించారు. నేను ఇజ్రాయేలీలతో పాటు ఉన్నాను, వాళ్ళని దాసత్వం నుంచి విమోచించు అని సూచనలు చూయించారు. నైల్ నది నెత్తురుగా మారింది, కప్పలు వచ్చినాయి, అలాగే చీకటి కమ్మింది ఐగుప్తు దేశం మీద. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదే ఫారో రాజు అన్న ఐగుప్తు ప్రజలన్నా దేవుడు ఇజ్రాయేలీలతో పాటు ఉన్నాడు, ఆయన మాట మేము వినాలి, వాళ్ళని దాసత్వం నుంచి విమోచించాలని నిర్ణయించుకొని వాళ్ళని విమోచించుంటే వాళ్ళ జ్యేష్ఠ కుమారులు చంపబడేవారా పస్కా పండుగ దినమున? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. నో, వాళ్ళు నో. వెరీ గుడ్ ఆన్సర్, రైట్ ఆన్సర్ జయంతి గారు. వాళ్ళని తగ్గించుకొని ఫారో రాజు ఐగుప్తు ప్రజలు దేవుని మాటలు విని ఇజ్రాయెల్ ప్రజలని వాళ్ళు విమోచించుంటే ఈ భయంకరమైన శిక్ష వచ్చేది కాదు. కానీ వాళ్ళు మనసుని కఠోరపరుచుకొని ఇజ్రాయేలీలను విమోచించలేదు. అందుకు చివరి శిక్ష ఏంటంటే జ్యేష్ఠ కుమారులు చనిపోవుట. సో ఆ దినమున, పస్కా పండుగ దినమున యూదులు పస్కా గొర్రెపిల్లను వధించి దాని రక్తంని ద్వారబంధం దగ్గర పెట్టాలి. బ్రదర్ రాజ్ కుమార్ గారు, యూ కెన్ పాయింట్ అ కర్సర్ at the blood applied on the lintels of the doors. ఓకే, ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాజ్ కుమార్ గారు మనకి టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. దాన్ని చూచినప్పుడు దేవుడు ఏమంటున్నారు? ఆ గొర్రెపిల్ల రక్తంని నేను చూచినప్పుడు నేను ఆ ఐగుప్తు గృహం లోపల, ఆ యూదుల గృహం లోపల నేను ప్రవేశించను, నేను దాటిపోతాను అని అన్నాడు. జాగ్రత్త వినండి. ఇంగ్లీష్లో పస్కా పండుగకి ఇవ్వబడిన ఇంకొక పేరు ఏంటంటే పాస్ ఓవర్. అంటే దేవుడు దాటి వెళ్ళిపోతాడు. మనకందరు కూడా తెలుసు, మన స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో మనం ఆర్టీసీ బస్సులో వెళ్ళేటప్పుడు పాస్ తీసుకుండేవాళ్ళం. ఆ పాస్ ఉంటే ఏ కండక్టర్ అన్న మన దగ్గర వచ్చినప్పుడు మన దగ్గర పాస్ ఉందని చెప్పుటకు ఒక మాట పలికేవాళ్ళం, పాస్ అని. అంటే ఆయన దాటి వెళ్ళిపోతాడు. అలాగే దేవుడు కూడా ఐగుప్తు దేశం లోపల వచ్చినప్పుడు ఆ పస్కా పండుగ రాత్రి వేళ ఎప్పుడు యూదుల గృహాల మీద రక్తంని చూశాడో ఆయన ఉగ్రత ఆ గృహం మీద రాలేదు, దాటి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడ రక్తం లేదో ఆ గృహాల లోపల ఆయన ప్రవేశించాడు, జ్యేష్ఠ కుమారులు చంపబడారు. సో ఎలాగా పస్కా గొర్రెపిల్ల రక్తము యూదులని దేవుని ఉగ్రత నుంచి కాపాడిందో, దేవుని పస్కా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువు రక్తము మనల్ని దేవుని ఉగ్రత నుంచి కాపాడుతుంది. ఒక్కసారి తీయమ్మా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుంచి కాపాడబడుదుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎప్పుడు యూదుల గృహాల ద్వారం దగ్గర దేవుడు పస్కా గొర్రెపిల్ల రక్తంని చూశాడో, లోపలున్న వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో వేరే సంగతి. వాళ్ళు అరణ్య మార్గంలో దేవునికి విరోధంగా తిరుగుబాటు కూడా చేయబోతున్నారు. వాళ్ళు మంచోళ్ళు అనేది గ్యారంటీ ఏం లేదు. కానీ ఆ దినమున వాళ్ళ మంచితనం వాళ్ళని దేవుని ఉగ్రత నుంచి కాపాడిందా, లేకపోతే పస్కా గొర్రెపిల్ల రక్తము వాళ్ళని దేవుని ఉగ్రత నుంచి కాపాడిందా? చెప్పండి. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం మంచోళ్ళమని దేవుని ఉగ్రత నుంచి మనం కాపాడబడట్లేదు. మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు చిందించిన రక్తం చేత మన హృదయాలు కడగబడినప్పుడు
మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడతాం. మనలో మంచితనం వలన కాదు మనం దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నామంటే. మనలో ఏ మంచితనం లేదు. కానీ విశ్వాసంతో ఎప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో, దేవుని దృష్టిలో ఆయన శిలువ మీద చిందించిన రక్తం చేత మనం కడగబడుతున్నాము. పవిత్రులుగా మనం ఎంచబడుతున్నాము. నీతిమంతులుగా మనము ఎంచబడుతున్నాం. సో ఫస్ట్ పి ప్యూర్, సెకండ్ పి ప్రొటెక్ట్. లెట్స్ గో టు ద థర్డ్ పి, పీరియడ్. పీరియడ్ అంటే సమయం. మీరు అందరు కూడా ఆ, ఆ, జాగ్రత్తగా ఫాలో చేసి ఉండొచ్చు. సహోదరి జయంతి చదివిన మాటలు ఎప్పుడు తీసుకొని రావాలంటే ఆ పస్కా గొర్రెపిల్లని యూదుల గృహం లోపల, ఇక్కడ చూడండి నేను రెడ్ కలర్లో కూడా వేశాను. రాజ్ కుమార్ గారు, యూ కెన్ పాయింట్ అ కర్సర్. 10th డే ఆఫ్ దిస్ మంత్, 10వ దినంన మీరు యూదుల క్యాలెండర్లో మొదటి నెల, మన ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఏప్రిల్తో టాలీ అవుతుందండి. వాళ్ళ మొదటి నెల జనవరి కాదు. యూదుల మొదటి నెల మన ఇంటర్నేషనల్ క్యాలెండర్తో పోలిస్తే ఏప్రిల్తో టాలీ అవుతుంది. దాన్ని నిస్సాన్ అని అంటారు. సో మొదటి నెల మీ సంవత్సరంలో అంటే ఏప్రిల్ నెల 10వ దినమున మీరు దాన్ని పస్కా గొర్రెపిల్లని మీ గృహం లోపల తీసుకొని రావాలి. వెంటనే దాన్ని వధించుటకు వీల్లేదు. 4 దినముల తర్వాత 14వ దినం బ్రదర్, ఈ ఈవినింగ్ ఆఫ్ ద 14th డే, అది కూడా దాని మీద కూడా కర్సర్ పెట్టి చూపించాడు. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు చూడండి. ఈవినింగ్ ఆఫ్ ద 14th డే దాన్ని మీరు వధించాలి. సో దేవుని పస్కా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువా మట్టలాదివారం దినమున, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, వధింపబడే ముందు 4 దినముల ముందే దేవుని పస్కా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు మంటలాదివారం దినమున దేవుని గృహమైన యెరూషలేం లోపల ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదులు ఎలాగా పస్కా గొర్రెపిల్లని వాళ్ళ గృహం లోపల తీసుకొని రావాలో, దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహమైన యెరూషలేం లోపల ప్రవేశిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 4 దినముల తర్వాత అది వధింపబడుతుంది. గుడ్ ఫ్రైడే దినమున యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందబోతున్నారు. అది కూడా కరెక్ట్గా ఇక్కడ చూడండి. ఈవినింగ్ ఆఫ్ ద 14th డే బ్రదర్, ఈవినింగ్ ఆఫ్ ద 14th డే మీద మరి కర్సర్ పెట్టి చూపించండి. చూడండి ఎంత చక్కగా కరెక్ట్గా యూదుల ఈవినింగ్ అంటే పస్కా గొర్రెపిల్ల ఎప్పుడు వధిస్తారు అని అంటే ప్రతి సంవత్సరము 3 నుంచి 5 వరకు. మరి చెప్తున్నా, వాళ్ళ సాయంత్రము అని అంటే 3 నుంచి 5 వరకు. ఆ సమయంలో పస్కా గొర్రెపిల్లని వాళ్ళు వధిస్తారు. కరెక్ట్గా 3కి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ ఆయన పలికిన 7వ మాట ఏంటి? తండ్రి, నీ చేతిలో నా ప్రాణము అప్పచెప్తున్నాను. దేవుని పస్కా గొర్రెపిల్ల కూడా 4 దినముల ముందే దేవుని గృహం ఆయన యెరూషలేం లోపల ప్రవేశిస్తున్నది. ఇంకా కరెక్ట్గా 4 దినముల తర్వాత శిల్వ మరణము పొందుతున్నది. అయితే దేవుని గృహము యెరూషలేం అనే మాట ఎక్కడ రాయబడి ఉంది అది మనం చదువుకుందాం. సహోదరి జయంతితో నేను చదివిస్తాను. బైబిల్స్ని అండర్లైన్ చేసుకోండి. పస్కా గొర్రెపిల్ల వేరే ఎక్కడ చనిపోదానికి వీల్లేదు. దేవుని గృహంలోనే అది మృతి పొందాలి. దేవుని గృహంలోనే అది వధింపబడాలి. 132వ కీర్తన 13వ వచనం నుంచి 15వ వచనం చదవమ్మా జయంతి. 132వ కీర్తన 13వ వచనం నుంచి 15వ వచనం బైబిల్స్ని అండర్లైన్ చేసుకోండి. అమ్మా అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. 132వ కీర్తన 13వ వచనము. సియోను అని అంటే అది యెరూషలేం. సియోన్ అంటే యెరూషలేం. చదవమ్మా. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దానిని కోరుకొని ఉన్నాడు. కంటిన్యూ అమ్మా. ఇది నేను కోరిన స్థలము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థలముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు వేరే ఎక్కడ వధింపబడట్లేదు, కానీ దేవుని పస్కా గొర్రెపిల్లగా దేవుని గృహమైన యెరూషలేంలో వధింపబడుతున్నాడు. ఇప్పుడు యూదులు ఏం చేయాలి? వాళ్ళు పస్కా గొర్రెపిల్లని, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. యూదులు పస్కా గొర్రెపిల్లని వాళ్ళు ఐగుప్తు గృహం లోపల వెళ్ళి వధించడానికి దేవుడు చెప్పాడా, లేకపోతే వాళ్ళ గృహం లోపలే వధించాలా? దాన్ని చెప్పండి. వాళ్ళ గృహంలోనే.
వాళ్ళ గృహంలోనే. అయితే దేవుని పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గృహమైన యెరూషలేంలోనే వధింపబడాలి, వేరెక్కడ వధింపబడుటకు వీల్లేదు. అందుకే 4 దినముల ముందు ఆయన దేవుని గృహమైన యెరూషలేం లోపల ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు కొంచెం లోతులో వెళ్దాం. ఎవరన్నా మనల్ని అడగొచ్చు ఈ వాక్యంని చదివినప్పుడు, పాస్టర్ గారు ఇదేంటి సండే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, మట్టల ఆదివారం దినం వచ్చారు అని అంటే 4 దినముల తర్వాత అంటే మరి థర్స్డే కదా పాస్టర్ గారు, గుడ్ ఫ్రైడే అంటే 5 దినములు అయిపోతుంది కదా అని మనల్ని ఎవరన్నా అడగొచ్చు. అందుకే మనం బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లోతైన మర్మాలు, గూఢమైన విషయాలు మనం తెలుసుకోవడానికే బైబిల్ స్టడీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో 4వ దినము అంటే మరి గుడ్ ఫ్రైడే అంటే 5 దినములు అయిపోతుంది కదా అని ఎవరికన్నా ప్రశ్న ఏర్పడుతుంది. ఇప్పుడు యూదుల ఆచారాలు ఏంటి, వాళ్ళు దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని వాళ్ళు లెక్క ఎలాగ వేస్తారు, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను సహోదరి చేత 3 వాక్య భాగములు చదివిస్తున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 13వ వచనం. 3 వాక్య భాగములు నేను చదివిస్తున్నాను. సహోదరి చదివింది మీరు జాగ్రత్తగా ఫాలో చేయండి. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. అమ్మా, ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం అమ్మా, ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం, అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 13వ వచనం. జయంతి గారు అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనము. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక్క దినమాయను. 8వ వచనం అమ్మా. ఆదికాండం 1వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టను. అస్తమమునకును ఉదయమును కలుగగా 2వ దినమాయను. ఆదికాండం 1వ అధ్యాయము 13వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. థ్యాంక్ యూ మా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏది మొదట్లో వచ్చింది లేఖనం ప్రకారంగా మనం చూస్తే, అస్తమయమా ఉదయమా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇప్పుడే చదివారు కదా సహోదరి జయంతి గారు 3 వాక్యాలు. ఏది మొదట్లో వచ్చింది? అస్తమయము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈవినింగ్ కమ్స్ ఫస్ట్. జాగ్రత్తగా వినండి. యూదుల దినము ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే సాయంత్రం వేళ ఎప్పుడు నక్షత్రాలు కనిపిస్తాయో అప్పుడు ప్రారంభమవుతుంది వాళ్ళ దినం. జాగ్రత్తగా వినండి. సో థర్స్డే ఈవినింగ్ 4 దినములు, 4వ దినం ఎప్పుడు ప్రారంభమైంది యూదుల క్యాలెండర్ ప్రకారంగా, టైం టేబుల్ ప్రకారంగా అంటే థర్స్డే ఈవినింగ్ నక్షత్రాలు కనిపించినప్పుడు 4వ దినము ప్రారంభమైంది. 24 గంటలు గడిచిన తర్వాతనే 5వ దినం ప్రారంభమవుతుంది. అంటే నెక్స్ట్ డే ఫ్రైడే మరి నక్షత్రాలు సాయంత్రం వేళ కనిపించినప్పుడే 5వ దినం ప్రారంభమైంది అని చెప్పడానికి వీలవుతుంది. అప్పటి వరకు 4వ దినమే. సో 4వ దినము ఎప్పుడు ప్రారంభమైందంటే థర్స్డే ఈవినింగ్ నక్షత్రాలు కనిపించినప్పుడు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఫ్రైడే దినంన 3 గంటలకి ఆయన ప్రాణంని అప్పచెప్తున్నారంటే 4వ దినంలోనే మనం ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉన్నారో ఆమేన్ చెప్పండి. ఆమేన్లో హల్లెలూయాలు వినిపించాలి నాకు. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ మా. సో 4వ దినంలోనే ఉన్నామండి. 5వ దినంకి మనం వెళ్ళలేదు. ఎందుకంటే 4వ దినం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే థర్స్డే సాయంత్రం వేళ నక్షత్రాలు కనిపించినప్పుడు. సో ఫ్రైడే 3ంటికి ప్రభువారు ఆయన ప్రాణంని అప్పచెప్తున్నాడు అని అంటే 4వ దినంలోనే మనం ఉన్నాం. ఇంకా 5వ దినం ప్రారంభము కాలేదు. సో అందుకే మనం బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తున్నాం. ఇంత లోతులో వెళ్తున్నాం. రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగినా సరే మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. మనం నెక్స్ట్ సబ్ హెడింగ్కి వెళ్దాం. ప్రాఫెసీ అంటే ఏంటి, దాంట్లో ఉన్న శ్రేష్టత ఏంటి? ఆపోజిట్స్ మనకు తెలుసు. పాస్ట్ అంటే దాని ఆపోజిట్ ఫ్యూచర్, అవునా? స్ట్రాంగ్ అంటే దాని ఆపోజిట్ వీక్, టాల్ అంటే దాని ఆపోజిట్ షార్ట్, నియర్ అంటే దాని ఆపోజిట్ ఫార్. అలాగే ప్రాఫెసీకి ఆపోజిట్ యాక్చువల్లీ ఏంటంటే హిస్టరీ. చరిత్రకి ప్రవచనానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. చరిత్రకి ప్రవచనాల మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటంటే
చరిత్ర ఒక సంఘటన అయిపోయిన తర్వాత రాయబడుతుంది. ప్రవచన ఆ సంఘటన జరుగుతుందని దేవుడు ముందే రాసి పెట్టేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి. ప్రవచనకి చరిత్రకి మధ్యనున్న వ్యత్యాసం ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. ఎందుకంటే రెండు కూడా రైమింగ్ వర్డ్సే. హిస్టరీ వైతో ఎండ్ అవుతుంది, ప్రాఫెసీ వైతో ఎండ్ అవుతుంది. కానీ హిస్టరీ అని ఏంటంటే, చరిత్ర ఏంటంటే ఒక సంఘటన అయిపోయిన తర్వాత రాయబడుతుంది. 15వ తారీఖు ఆగస్ట్ 1947 భారతదేశంకి స్వతంత్రం వచ్చింది అనేది అది హిస్టరీ, ప్రవచన కాదు. ఆల్రెడీ జరిగిపోయిన సంఘటన. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా జన్మించలేదు. 500 సంవత్సరముల ముందే, దగ్గర దగ్గర 500 సంవత్సరముల ముందే జకర్యా ప్రవచించాడు. ఏమనంటే, దేవుని పస్కా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికుడై, ఆయన రాజు అయి ఉన్నా సరే సాత్వికుడై, గాడిద బిల్ల మీద సవారి అయి ఆయన యెరూషలేం లోపల ప్రవేశిస్తాడు. ఆ వాక్య భాగం మనం చదువుకుందాం, ఆ ప్రవచనం మనం చదువుకుందాం. అది మట్టల ఆదివారం దినంన అది నెరవేర్చబడుతుంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. అలాగే దాని తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ మనం చూస్తే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాటలు మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఎలాగ నెరవేర్చబడినాయో మనకు కనిపిస్తున్నాయి. చదవమ్మా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేం నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేంలో గుర్రములు లేకుండా చేసేదను. థ్యాంక్ యూ అమ్మా. చాలమ్మా. మీ రాజు సాత్వికుడై రక్షణ ఇచ్చుటకు ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నారు. ఇదే మాటలు మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 5 వచనాలు కూడా సహోదరి చదివినిపిస్తారు. ఆ ప్రవచన నిర్వేపు మట్టలాదివారం దినం జరుగుట మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 5 వచనాలమ్మా. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండల దగ్గర ఉన్న బెత్ఫాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో, ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. రెండు కట్టబడి ఉన్నాయి బెత్ఫేజ్ లో. బ్రదర్ కింద రండి రాజ్ కుమార్ గారు. ఆ బెత్ఫేజ్ మ్యాప్ కూడా మనం చూద్దాము. ఎక్కడుందో బెత్ఫేజ్, అక్కడ దాని మీద కర్సర్ పెట్టి చూపించండి. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం వైపు వస్తుండగా బెత్ఫేజ్ లో శిష్యులకు చెప్పిన మాటలు ఏంటంటే, మీరు వెళ్ళండి, గ్రామం లోపల ఒక గాడిద పిల్లయు కట్టబడి ఉంటాయి, దాన్ని మీరు విడిపించి తీసుకొని రండి. చదవమ్మా. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. వాటిని విప్పి, జాగ్రత్తగా వినండి సహోదరి చదివిన మాటలు. వాటిని విప్పి అని అంటే ఓన్లీ గాడిద పిల్ల మాత్రమే బంధింపబడిందా, గాడిది కూడా బంధింపబడిందా? రెండు బంధింపబడినాయా లేదా? వాటిని విప్పి అని అంటే ఏంటి? అక్కడ ప్లూరల్ వాడబడిందా, సింగులర్ వాడబడిందా? సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే ఒక దానికంటే ఎక్కువ. రెండు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. చదవమ్మా కంటిన్యూ. దాన్ని విప్పి వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడనైనను మీతోనైనను అనిన ఎడల అవి ప్రభు నాకు కావాల్సి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవర్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. సో ప్రవచన నెరవేర్చబడింది. అమ్మా బ్రదర్ రాజ్ కుమార్ గారు, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ కి మనం వెళ్దాం. ప్రవచన నెరవేర్చబడుట. ఈ ప్రవచనాలు నెరవేర్చబడటం వలన ఈ రోజు 2026లో
మనకి కలిగే ఒక ఆత్మిక మేలేంటి? ఏ ప్రవచనాలు పడినాయో బైబిల్లో దాని గురించి మనం చదువుకున్నప్పుడు, ప్రవచనాలు నెరవేర్చబడినాయి అనే విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం పొందే ఆత్మిక మేలేంటి? మనం పొందే ఆత్మిక మేలు ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మొదటి రాకడతో కూడిన అన్ని ప్రవచనాలు నెరవేర్చబడిన యేసు జీవితంలో అంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు కూడా నెరవేర్చబడతాయని మనం విశ్వసించవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ హల్లెలూయా, ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు రాజ్ కుమార్ గారు నా సహోదరుడు ఉన్నాడు. ఆయన ప్రతిసారి మాట నిలబెట్టుకుంటున్నాడు అని అంటే, రాజ్ కుమార్ గారు భయపడకండి. రేపు రాజ్ కుమార్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాను 24 గంటల్లో అని అంటే, నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట నిలబెట్టుకునే వ్యక్తి. మాట నిలబెట్టుకునే వ్యక్తి ఎప్పుడు మంచి పేరు పొందుతాడు సమాజంలో. మన దేవుడు మాట నిలబెట్టుకునే వ్యక్తి. ఒకసారి యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము చివరి వచనం చదువుదామా? నేను ఎప్పుడు చెప్తుంటాను, మన బైబిల్ స్టడీ వెనకాల ప్రాముఖ్యమైన గురి ఏంటంటే, దేవుళ్ళు ఉన్న గొప్ప విషయాలు మనం గ్రహించి ఆయనను మనం ఆరాధించే బదులమై ఉన్నాం. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక మంచి గుణం ఏంటంటే మాట నిలబెట్టుకునే దేవుడు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం చదవమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అమ్మా. జయంతి అన్మ్యూట్ చేసుకోమా. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనం. యెహోవా వారి పితలతో ప్రమాణం చేసిన వాటినన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి పశువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండను. కనుక వారితో నొక్కడును ఇజ్రాయేల్ ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేర్చెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సందర్భంలో ఏమంటారు? భూమి ఆకాశం తొలగిపోను గాని నా మాటలు తొలగిపో. సో మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడినాయి అంటే మనం గుడ్డిగా నమ్మొచ్చు. రెండో రాకడతో కూడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. సో అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రాఫెసీ ఈస్ నథింగ్ బట్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్ అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హిస్టరీ ఎప్పుడు రాయబడుతుందమ్మా? ఒక సంఘటన, చరిత్ర ఎప్పుడు రాయబడుతుంది? ఒక సంఘటన జరిగిపోయిన తర్వాతనే రాయబడుతుంది. కానీ ప్రవచనం ఏంటంటే చరిత్ర దేవుడు ముందే రాసి పెట్టేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అన్నీ ఆయన చెప్పిన ప్రకారంగానే జరుగుతుంది. సో మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడినాయంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయని మనం గుడ్డిగా నమ్మొచ్చు. మనం వేసుకునే ప్రశ్న ఏంటంటే, మనము ఆరోహణం కొరకు సిద్ధంగా ఉన్నామా? వేరేళ్ళని సిద్ధపరుస్తున్నామా? అది మన బాధ్యత. ఇప్పుడు మొదటి రాకడప్పుడు సాత్వికుడై ప్రభువారు గాడిద మీద ఎక్కొచ్చారు. రెండో రాకడప్పుడు కొంచెమంది బైబిల్ స్టడీ ప్రకటన గ్రంథం నేను చేసినప్పుడు మీరు ఉన్నారు. 19వ అధ్యాయం మనం చూస్తే విజయవంతంగా ఇప్పుడు గుర్రం సవారి అయి ఆయన లోకంని పరిపాలించుటకు, యెరూషలేములో సింహాసనం ఆసీనుడై లోకంని పరిపాలించుటకు రాబోతున్నాడు. సో మొదటి రాకడతో కూడిన ప్రవచనాలు నెరవేర్చబడినాయి అంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు కూడా నెరవేర్చబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ ఇస్ ప్రాఫెసీ. ఇప్పుడు వరకు మనం చూసిన 4 పీలు ఏంటంటే, మొదటిగా ప్యూర్, రెండవది ప్రొటెక్ట్, మూడవది పీరియడ్, నాలుగవది ప్రాఫెసీ. ఇప్పుడు 5వ పీకి మనం వద్దాం. ఇది కొంచెం లోతైన విషయము, అందుకే మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. నేను అడుగుతానండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయెల్ దేశంలో ప్రేమించిన కుటుంబం ఏంటమ్మా? ఒక కుటుంబం, ముగ్గురు ఉంటారు దాంట్లో. ఒక అన్నయ్య, ఇద్దరు సహోదరులు. వెరీ గుడ్. మరియా, మార్తా, లాజర్ కుటుంబం. అది బెతనీలో ఉండేది. బెతనీ మీద కర్సర్ పెట్టి చూపించండి బ్రదర్. అక్కడ చూడండి బెతనీ. యేసుక్రీస్తు ప్రభువారు మటల ఆదివారం దినంన ఆయన బెతనీలో నివసించి మరియా, మార్తా, లాజర్ ఇంట్లో ఆయన బస చేసి దాని తర్వాత ఉదయం కాలమున యెరూషలేం వైపు వస్తున్నారు. బెత్ఫేజ్ దగ్గర వచ్చారు. ఇక్కడ చూడండి, బెత్ఫేజ్ మీద కూడా ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అక్కడ శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, వెళ్ళండి, తల్లి గాడిద, గాడిద పిల్ల రెండు బంధింపబడతాయి, దాన్ని తీసుకొని రండి.
అన్నప్పుడు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మాటలు నెరవేర్చబడినాయి. సో మరి ఇంకొకసారి నేను 9వ అధ్యాయం 9వ వచనం సహోదరి జయంతితో చదివిస్తాను. లెఫ్ట్ సైడ్ నేను చూపించే అనిమేషన్ అది కూడా రాజ్ కుమార్ గారు చూపిస్తారు. ఈ నేను వాడే సబ్హెడింగ్ కూడా పజిల్. పజిల్ అంటే వెంటనే మనకి అర్థం కాదు. ఇంగ్లీష్లో పజిల్ అనే పదం ఎప్పుడు వాడబడుతుంది, ఒక సందర్భం మనకు సరిగా అర్థం కాకుండా ఉంటే దాన్ని పజిల్ అని అంటారు. బ్రదర్ రాజ్ కుమార్ గారు లెఫ్ట్ సైడ్ అనిమేషన్ చూపించండి, ఆ పజిల్ చూపించండి. లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి, ఇది అర్థం కాంది. సో అక్కడ చూడండి అనిమేషన్ వస్తుందా మనకి, అనిమేషన్ చూడండి, అనిమేషన్ కూడా వస్తే మంచిది. అన్నీ కూడా ఫిట్ అవుతున్నాయి. సో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. అరే గాడిది పిల్ల ఒకేసారి ఎలాగా సవారీ చేయగలుగుతారండి అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే పజుల్ అనే వర్డ్ వాడుతున్నాను. గాడిది హైట్ వేరు, గాడిది పిల్ల హైట్ వేరు. గాడిది పిల్ల హైట్ తక్కువగా ఉంటుంది, గాడిది హైట్ ఎక్కువగా ఉంటుంది. రెండింటి మీద ఒకేసారి సవారీ చేయడానికి వీలవుతుందా? అవ్వదు. మరి దీనికి జవాబేంటి? చాలా గూఢమైన సంగతులకి మనం వస్తున్నాం. చాలా మర్మంతో కూడిన మాటలను మనం ఈరోజు అర్థం చేసుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. లేఖనం అంతా కూడా మనం గమనిస్తే ఇద్దరు పుట్టినప్పుడు ఆర్ ఇద్దరు ఉన్నప్పుడు చిన్నవాడు ఎక్కువగా దేవుని చేత ప్రేమించబడా, మొదటివాడా? కేనా ఏబుల్లా? మిమ్మల్ని అడుగుతున్నా, అన్మ్యూట్ చేసుకున్న నాకు జవాబు ఇవ్వండి. ఏబెల్. ఏబెల్. అలాగే మరి ప్రశ్న, ఇష్మాయిలా ఈసాకా? యాకోబు. ఇష్మాయిలా ఈసాకా అని అడుగుతున్నా. ఇద్దరు సహోదరులు కదా, ఎవరిని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు? ఈసాక్. అలాగే ఈసావా యాకోబా? జాకోబ్. జాకోబ్. వెరీ గుడ్. అలాగే యోసేపు అన్నలా? యోసేపు. అలాగే సౌలా దావీదా? దావీదు. వెరీ గుడ్. రెండో వాడు ఎక్కువగా ఆశీర్వదించబడాడు. అయితే జాగ్రత్తగా వినండి. ఈ మ్యాప్ మీరు చూడండి. రాజ్ కుమార్ గారు ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో చూపిస్తారు. గాడిది పిల్లని తీసుకొని వచ్చారు శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారు బెత్ఫేజ్ నుంచి యెరూషలేం వరకు, ఇక్కడ చూడండి యెరూషలేం వరకు, అక్కడ ద్వారం దగ్గర వరకు పెద్ద గాడిద ఎక్కి వచ్చాడు. కానీ యెరూషలేం లోపల విజయవంతంగా ప్రవేశించినప్పుడు చిన్న గాడిదను ఎక్కాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చిన్న గాడిదకి ఎక్కువ ధన్యత కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెద్ద గాడిద రెండింటిని కూడా ఏం చేశాడు? విడిపించాడు. రెండు కూడా బంధకంలో ఉన్నాయి, రెండింటిని కూడా విడిపించాడు. పెద్ద గాడిద యూదులను సూచిస్తుంది, చిన్న గాడిద క్రైస్తవులను సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదులు కూడా, జాగ్రత్త వినండి, యూదులు కూడా ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడారు. ఫారో రాజు దాసత్వం నుంచి విమోచించబడారు. క్రైస్తవులు కూడా పాపం అనే దాసత్వం నుంచి విమోచించబడారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండు గాడిదలను విమోచించాడు దేవుడు. కానీ ఎక్కువ ధన్యత దేనికి కలుగుతున్నది? చిన్న గాడిదకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? యూదులు చేసిన గొప్ప కార్యం ఏంటంటే దేవుని కొరకు ఆలయం కట్టారు. కొత్త నిబంధనలో మనకున్న గొప్ప ధన్యత ఏంటంటే మనమే దేవుని ఆలయమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా పెద్ద గాడిద ఎక్కాడమ్మా, కానీ బెత్ఫేజ్ నుంచి యెరూషలేం వరకే వచ్చాడు. చిన్న గాడిద ఎక్కి యెరూషలేం లోపల ప్రవేశిస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, ఇక్కడ చూడండి, మన చిన్న గుంపు ఎప్పుడు 10 మంది ఉంటాం అంతే. కానీ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తర్బియత్ చేస్తున్నాడు. రాబోయే దినంలో మిమ్మల్ని ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు. రేపు ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగితే, అరే గాడిద పిల్లని ఎలాగ ఒకే సమయంలో సవారీ చేయొచ్చు అంటే మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. పెద్ద గాడిదే యూదులను సూచిస్తుంది, చిన్న గాడిదే క్రైస్తవులను సూచిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో చిన్న గాడిద ఎక్కి ఆయన యెరూషలేం లోపల ప్రవేశించాడు.
అప్పటి వరకు బెత్ఫేజ్ నుంచి యెరూషలేం వరకు పెద్ద గాడిదెక్కి వచ్చాడు. ఓకే, సో మనం చూసిన పీస్ చూడండి, పామ్ సండే కాబట్టి పీతో స్టార్ట్ అవుతుంది, పస్కా పండుగ కాబట్టి పీతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు వరకు వాడిన సబెడింగ్స్ అన్ని కూడా పీతో కూడిన సబెడింగ్స్. మొదటిగా ప్యూర్, తర్వాత ప్రొటెక్ట్, దాని తర్వాత పీరియడ్, దాని తర్వాత ప్రాఫెసీ తర్వాత మనం వచ్చింది పజిల్. ఇప్పుడు ఆర్ఓపికి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, పీస్ సమాధానం. ఆ కాలంలో ఆచారం ఏంటి? రాజులు గుర్రం మీద సవారీ అయి వస్తున్నారంటే యుద్ధం కన్నా యుద్ధంలో విజయం పొందన్నా రావటం. అప్పుడు ఏం వాడేవారు? గుర్రాలను వాడేవారు. కానీ ఎప్పుడు ఒక రాజు గాడిద మీద వస్తున్నాడు, దాని అర్థం ఏంటంటే సమాధానం కోరుకుండి ఆయన వస్తున్నాడు, సమాధానం పరచుటకు గాడిద మీద వస్తున్నాడు. మన యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు, రాజాది రాజు, కానీ ఆయన సాత్వికుడు, సమాధానం కలిగించుటకు వచ్చి ఉన్నాడు. ఎప్పుడు మొదటి పాపం ఈ లోకంలో ప్రవేశించిందో, మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఆదాం మధ్యన ఒప్పందం ఉండింది. దేవుడు ఆదాంకి ఇచ్చిన ఒప్పందంలో ఉన్న ఒక షరత్ ఏంటంటే, మీరు సదాకాలం ఈ చిన్న పరలోకంలో ఈదెన్ తోటలో ఉండొచ్చు, కానీ మీరు జ్ఞానం ఇచ్చే చెట్టు జోలికి వెళ్ళకండి, దాని పండు తినకండి. ఆదాము నిబంధనని మీరేను అనే మాట హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం ఉంది. దేవుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, జాగ్రత్త వినండి. నువ్వు ఏ రోజు పండు తింటావో చనిపోతావు అని అన్నారు. మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, ఆదాము అవ్వ పండు తినగానే వెంటనే కింద పడిపోయి చనిపోయారమ్మా? ఆత్మీయంగా ఆత్మికంగా. చాలా కరెక్ట్ ఆన్సర్. అంటే హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే మరణంకి మ్యావెత్ అంటే ఎడబాటు. అప్పటి వరకు సరి అయిన సంబంధం ఉంది, కానీ ఎప్పుడు వాళ్ళు అవిధేయులయ్యారో, నిబంధనలు ఉన్న షరతులను మీరారో, ఎడబాటు కలిగింది, సమాధానం పోయింది, ఇద్దరి మధ్యన సరి అయిన సంబంధం తెగిపోయింది. ఇప్పుడు సింపుల్ ఉదాహరణ నేను ఇస్తున్నాను. అనుకుందాము, మనం ఎవరికో 10 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాం. ఆ అప్పు తీసుకున్న వ్యక్తి ఒక అగ్రిమెంట్ చేశాడు మనతో, ప్రతి నెల 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను అని అగ్రిమెంట్ చేశాడు. మొదటి నెల ఇచ్చాడు, రెండో నెల ఇచ్చాడు, మూడో నెల ఇచ్చాడు, 4వ నెల నుంచి ఎగ్గొట్టాడు, ఇయ్యట్లేదు ఆ 1,00,000 రూపాయలు. మనం విడిచిపెట్టాం, ఒక నెల క్షమించాం, 5వ నెల కూడా విడిచిపెట్టాం, 6వ నెల ఏమైంది, ఎందుకు ఇస్తలేడు అని ఆయన ఇంటికి వెళ్ళి తలుపులు తడితే డోర్ బెల్ రింగ్ చేస్తే, జాగ్రత్త వినండి, ఎప్పుడు డబ్బులు ఇచ్చేవాడో అప్పుడు వచ్చి డోర్ తీసేవాడు, హ్యాపీగా మనల్ని రిసీవ్ చేసుకునేవాడు. కానీ మాట తప్పిన వ్యక్తి, ఎప్పుడు మనము ఆయన ద్వారం దగ్గర ఉన్నామని ఆయనకు తెలుస్తుందో, ఆయన సంతోషం వచ్చి తలుపులు తెరుస్తాడా, లేకపోతే ఇంటి నుంచే కబురు పంపిస్తాడా పని మనిషి ద్వారా, నేను లేనని చెప్పు అని అడుగుతున్నా మిమ్మల్ని. లేనని చెప్పి వార్త పంపిస్తాడు. పాపం చేసే వరకు పవిత్రులుగా ఉన్నప్పుడు ఆదామవ్వ ప్రతి సాయంత్రం వేళ దేవుడు ఈదెన్ తోటకు వచ్చినప్పుడు వాళ్ళు పరిగెత్తి ఆయన దగ్గర వెళ్ళేవారు, ఆయన సన్నిధిలో ఆనందించేవారు, ఆయనను పూజించేవారు, ఆరాధించేవారు. కానీ ఏ దినం వాళ్ళు పాపం చేశారో, ఎడబాటు కలిగింది, దేవుడు వస్తున్నాడు అనగానే భయంతో వాళ్ళు వెళ్ళి చెట్టు వెనకాల దాక్కుంటున్నారు. అర్థమవుతుందా? ఇద్దరి మధ్యన సమాధానం పోయింది. కానీ సమాధానకర్త అయిన యేసు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవుని పస్కా గొర్రెపిల్ల ఆయన శిల్వ మరణం చేత ఆ ఎడబాటుని తీసివేసేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఒకవైపు పవిత్రమైన దేవుడు ఉన్నారు. బ్రదర్ కల్సర్ పెట్టి చూపించాడు, ఎంత చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు చూడండి రాజ్ కుమార్ గారు. ఒకవైపున పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడు, ఇంకో వైపున అపవిత్రమైన మానవుడు ఉన్నాడు. దేవుని పస్కా గొర్రెపిల్ల శిల్వ మీద రక్తం కార్చి క్రయధనం చేసి ఇద్దరి మధ్యన బ్రిడ్జ్ కలిగిస్తున్నాడు. ఏ ఎడబాటు కలిగిందో ఆ ఎడబాటు తీసివేసేస్తున్నాడు, బ్రిడ్జ్గా ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నీ తెలిసి యేసుక్రీస్తు ప్రభువు నేను భయంకరమైన శిల్వ మరణం పొందాలి అని కూడా తెలిసి ఆ దినం వస్తున్నాడు. ఆయన మనసులో బాధ ఉంది, ఒక భారం ఉంది, భయంకరమైన మరణం నా కొరకు ఎదురు చూస్తున్నది అని ఆ భారం ఉంది. కానీ యేసు పట్ల మన హృదయాల్లో రుణంని, ప్రేమని నూతన పరుచుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగము అంత గొప్పది. జాగ్రత్త వినండి. ఏ రోజు యోహాను సువార్త తీయండి, 26వ వచనం, ప్రభువారు మట్టలాదివారం దినమున ఆయన యెరూషలేంకి వస్తున్నాడు. అయితే
ప్రభువారి మనసులో ఉన్న బాధ కూడా అక్కడ రాయబడి ఉన్నది. సహోదరి జయంతితో నేను చదివిస్తున్నాను. మటలాదివారంతో కూడిన సంఘటన యోహాను సువార్తలో కూడా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మటలాదివారం దినమున యెరూషలేం రావటము. 12వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. 12వ అధ్యాయం 14వ వచనం యోహాను సువార్త. యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ వచనము. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమ పరచబడ్డప్పుడు అవి ఆయనని గురించి వ్రాయబడరనియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. సో ఆ దినమే, ఆ మట్టలాదివారం దినమే 27వ వచనంకి వచ్చేమా. అదే యోహాను సువార్త 12వ అధ్యాయం దాటి వెళ్ళే అవసరం లేదు. 27వ వచనంలో ఏమని అంటున్నారు ప్రభువారు? యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని కనపరచును. ఇప్పుడు నా ప్రాణమును కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి ఈ గడియ తటించకుండా నన్ను తప్పించుము. ఆయన నన్ను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా చిత్తం నెరవేర్చుటకు నేను రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఇదంతా కూడా మీకు తెలుసు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. మట్టలాదివారం దినమున అందరూ పాటలు పాడుతున్నారు, నాట్యం చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి మనసులో ఏముంది? భారం ఉంది. భయంకరమైన మరణం ఆయన కొరకు ఎదురు చూస్తున్నదని ఆయనకు తెలుసు. దేవుని పస్కా గొర్రెపిల్లగా వధింపబడాలని ఆయనకు తెలుసు. అయితే ఆయన అంటున్నాడు, నేను తండ్రిని అడగనా? ఈ భయంకరమైన మరణం నుంచి నన్ను కాపాడు అని అడగను. ఆయన మహిమ కొరకే నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సిలువ మరణం పొంది నేను ఆయనను మహిమపరుస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా యేసు మరణం లేకుండా ఉంటే ఈ దినం ఈ జూమ్ మీటింగ్లో ఉన్న వాళ్ళు కూడా, మనం 9 మంది ఉన్నాము, మనం విగ్రహారాధికులుగా ఉండేవాడు. ఆయన సిలువ మరణం పొందాడు కాబట్టి ఈరోజు మనం చీకట్లో లేం, కానీ వెలుగుకి వచ్చున్నాం. విగ్రహాలను పూజించట్లేదు, కానీ సజీవుడైన దేవుడిని పూజిస్తున్నాం. ఎందుకంటే మన ఇద్దరి మధ్యన దేవుడు, మన మధ్యన సమాధానకర్త అయిన దేవుని పస్కా గొర్రెపిల్ల అయిన యేసు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన గుర్రం మీద సవారీ అయ్యి రావట్లేదు, ఆయన గాడిద మీద వస్తున్నాడు. గాడిద దేనికి గుర్తు? సమాధానంకి గుర్తు, సాత్వికంకి గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? నీతిమంతుడు వస్తున్నాడు. పాపు కాదు, ఆయనలో ఏ పాపం కూడా లేదు. పాపం కనిపిస్తే మరి ఆయన దేవుని పస్కా గొర్రెపిల్లగా ఉండడానికి వీలు లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో వన్ మోర్ పీస్. దేవుడు మన మధ్యన సమాధానము తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ పీకి మనం వెళ్దాం. రాజ్ కుమార్ గారు, నెక్స్ట్ పీ పిట్ ఫాల్స్. ఇక్కడ చూడండి, మా ప్రతి సేవకుడు సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఆ దినము అందరూ యేసుక్రీస్తు ప్రభువారి గాడిద ముందు, చిన్న గాడిద మీద సవారీ అయి వస్తున్నారు. దాని ముందు బట్టలు వేస్తున్నారు. బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి. బట్టలు వేస్తున్నారు. జాగ్రత్త వినండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇదే సాధు సుందర్ సింగ్ గారు కూడా చెప్పారు. ఈ బట్టలని యేసుక్రీస్తు ప్రభువారి పాదం తాకిందా, లేకపోతే గాడిద పాదం తాకిందా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గాడిద పాదం తాకి. అరే, దీని ముందు గాడిద ముందు ప్రజలు పాటలు పాడుతున్నారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ప్రతి సేవకుడు ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. బాప్తిజం ఇచ్చే యోహాను పలికిన మాటలు, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో, నేను తగ్గింపబడాలి, యేసు హెచ్చింపబడాలి. ఈరోజు ఏ సేవకుడు కన్నా ఘనత ఉంది అని అంటే యేసు ఆయన మీద సవారీ అయి వస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు లేకుంటే ఏ సేవకునికి ఘనత అనేది ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు సేవకుడు వస్తున్నాడంటే అందరు నించుంటారు, తప్పట్లు కొడతారు,
పూలదండలతో స్వాగతం పలుకుతారు. ఎందుకు? ఆ సేవకుళ్ళే గొప్పతనం లేదు, ఆయన యేసుని మోసుకొని వస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ సేవకుడన్నా ఈ సత్యంని మర్చిపోకూడదు. అందుకే హడ్సన్ టైలర్ అనే గొప్ప దేవుని సేవకుడు, సువార్థికుడు, చైనా దేశంలో అనేక సంవత్సరాలు పరిచర్య చేసి, సంఘాలు స్థాపించి, విశ్వాసులను బలపరిచి, గొప్ప పరిచర్య చేసి ఆయన లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయాడు. ఆయన చెప్పే ఒక మాట మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను యేసుక్రీస్తు ప్రభువారి గాడిదని, యేసుని మోసుకొని చైనాకి వెళ్ళాను అని అంటాడు. అంతేగాని నేను గొప్ప సేవకుడు అని చెప్పుకోడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పిట్ ఫాల్స్ అంటే డేంజర్స్. సేవలో ఉన్నప్పుడు కొన్ని డేంజర్స్ వస్తాయి, కొన్ని ఆపదలు వస్తాయి. ఆ ఆపదలు అంటే గర్వంతో కూడిన ఆపదలు. ఆ గర్వం రాకుండా ఉండాలి అని అంటే ప్రతి సేవకుడు ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన కేవలం ఒక గాడిదై ఉన్నాడు, యేసుని మోసుకొని వెళ్తున్నాడు. దాన్ని బట్టే ప్రజలు తప్పట్లు కొడుతున్నారు, దాన్ని బట్టే ఆయనకి పూలదండలతో స్వాగతం పలుకుతున్నారు, దాన్ని బట్టి ఆయన ముందు దుప్పట్లు వేస్తున్నారు. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం కాదు. ఓకే, దిస్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఓకే, సో పిట్ ఫాల్స్ తర్వాత నెక్స్ట్ పీకి మనం వెళ్దాం బ్రదర్. పర్పస్. దేన్ని బట్టి ఆ రోజు ప్రజలు హోసన్నా అనే పాటలు పాడుతున్నారు. హోసన్నా అంటే యూదుల భాషలో హోసియానా అంటే విమోచించు ప్రభువా. జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు ప్రభువారు విమోచకుడే. కానీ వాళ్ళు దేన్ని బట్టి హోసియానా అనే పాటలు పాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తారనే విషయం వాళ్ళకి తెలుసు. గొప్ప శక్తి ఉంది, దేవుని శక్తి ఇంతో పాటు ఉంది అని కూడా యూదులకు తెలుసు. వాళ్ళ కోరిక ఏంటంటే రోమా సైన్యంని యెరూషలేం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శక్తిని వాడి ఎలగొట్టాలి, వాళ్ళకి స్వతంత్రం తీసుకొని రావాలని హోసియానా అని అరుస్తున్నారు. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు రోమా రాజ్యం నుంచి ఇజ్రాయేలీలను విమోచించుటకు వచ్చారా, లేకపోతే సాతాన్ దాసత్వం నుంచి మనల్ని విమోచించుటకు వచ్చి ఉన్నారా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. దాస్యత్వం నుంచి మనల్ని విమోచించడానికి వెరీ గుడ్. సో వీళ్ళు కోరుకుండింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు, అక్కడ చూడండి ఆలయం దగ్గరే యాంటోనియా ఫోర్ట్రెస్ అనేది ఉంటుంది. బ్రదర్ కొంచెం ఎల్లాజ్ చేయండి, టెంపుల్ పైన యాంటోనియా ఫోర్ట్రెస్ అనేది అక్కడ చూడండి పైన ఫోర్ట్రెస్, దాని మీద కర్సర్ పెట్టండి బ్రదర్. యాంటోనియా ఫోర్ట్రెస్, వెరీ గుడ్ రాజ్కుమార్ గారు. అక్కడే అందరు రోమా సైనికులు ఉండేవారు. వాళ్ళ కోరిక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు వెళ్ళి ఆయన దగ్గర ఉన్న శక్తిని వాడి, అద్భుతాలు చేసే శక్తిని వాడి వాళ్ళు రోమా సైనికులందరినీ కూడా ఎలగొట్టేయాలి, వీళ్ళకి స్వతంత్రం తీసుకొని రావాలి. అందుకు హోసియానా అని అరుస్తున్నారు. మా యేసుని మనం ఎందుకు వెంబడిస్తున్నాం? ఒక ప్రశ్న వేసుకోవాలి. యేసు అంటే రక్షకుడు, రక్షించుటకు వచ్చారు. దేని నుంచి? ఆర్థిక సమస్యల నుంచి కాదు, శారీరక సమస్యల నుంచి కాదు, సామాజిక సమస్యల నుంచి కాదు, మానసిక సమస్యల నుంచి కాదు. మొదటిగా పాపం అనే సమస్య నుంచి ఆయన విమోచించుటకు మనల్ని వచ్చి ఉన్నాడు. ఆయనను మనం సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పాపం నుంచి మనకి విమోచన కలుగుతుంది. దాని తర్వాతనే మత్తయి సువార్త 6:33 మాటలు నెరవేర్చబడతాయి. ఆయన రాజ్యమైన నీతి కొరకు ఎవరు జీవిస్తారో వాళ్ళ వేరే అవసరతలు, శారీరక అవసరతలు, మానసిక అవసరతలు, ఆర్థిక అవసరతలు, సామాజిక అవసరతలు అన్ని కూడా పూర్తి చేస్తారు. కానీ మొదట్లో ఆయనని మనము ఆత్మిక రక్షకుడుగా అంగీకరించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు ప్రజలు ఆయనను వెంబడించేవారు? ఈరోజు ఈ స్లైడ్లో నేను సీస్ చూపిస్తున్నాను. కొంచెం టైం ఎక్కువ అయినా సరే పర్వాలేదు, చాలా ముఖ్యమైన దినము పామ్ సండే, మట్టల ఆదివారము. ఈరోజు మీరు నేర్చుకునే పాఠాలు మీ సంఘంలో కూడా బోధించండి, మీ ప్రేయర్ మీటింగ్స్లో కూడా మీరు పంచుకోండి. ఎందుకంటే ఈ విషయాలు బహుశా మీరు ఎక్కడ వినలేదు కావచ్చు. ఎందుకు 2 గాడిదలు ఎక్కి వచ్చాడు, 2 గాడిదలు ఒకేసారి ఎక్కటం ఎలాగ వీలవుతుంది, ఇవన్నీ ఎక్కడ ఎవరు మీకు బోధించి ఉండరు. ఇప్పుడు ఈ మాట కూడా మీరు నేర్చుకోండి. ఏమనంటే బ్రదర్ స్లైడ్ చిన్నగా చేయండి. పర్పస్ మనం చూద్దాం. ఎందుకు యేసుని అనేకులు వెంబడించేవారు? ఫస్ట్ క్యూర్, శారీరక స్వస్థత కొరకు. అమ్మ మత్తయి సువార్త 4:23-25 చదవమ్మా. మత్తయి సువార్త 4:23-25 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఒక గుంపు ఓన్లీ స్వస్థత కొరకే. చదవమ్మా. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు
దేవుని రాజ్యమును గురించి స్వార్థను గురించి ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యమును పట్టిన వారిని, చాంద్రస రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాక ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపోలు, యెరూషలేము, యూదియా ప్రదేశంలో నుండి యోర్దానుకు అవతల నుండి బహుజను సమూహము ఆయనను వెంబడించెను. బహుజను సమూహము. ఆయన కీర్తి ప్రజలని అనారోగ్యము నుంచి విడుదల చేస్తున్నాడు, రోగాల నుంచి విమోచిస్తున్నాడు అనే కీర్తి సిరియా దేశంకి వెళ్ళిపోయింది. అంటే ఇజ్రాయెల్ దేశం దాటి వేరే దేశం కూడా వెళ్ళింది. అక్కడి నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. వేల కొలది ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పెంతికోస్ దినంన పై గదిలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వేల కొలది ప్రజలు ఉన్నారా లేకపోతే ఎంతమంది ఉన్నారు? 120. 120 మంది మాత్రమే. ఆ 120 మంది ప్రభుని సరి అయిన కారణాలు బట్టి వెంబడించారు. ఈ అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ప్రభు దగ్గర వచ్చారు, స్వస్థత పొందారు, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు. మా దారి మాది, యేసు దారి యేసుది. ఇంకా శిష్యులుగా మార్చబడలేదు. కానీ 120 మంది రక్షకుడిని రక్షణ కొరకే వెంబడించారు. పాపం నుంచి విమోచన కొరకే వెంబడించారు. ఇప్పుడు ఈ వేల కొలది ప్రజలని యేసు ఆయన మహిమ కొరకు వాడుకున్నాడా లేకపోతే ఈ 120 మంది మాత్రమేనా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వేల మందిని ఆయన మహిమ కొరకు వాడుకున్నాడు. ఇది పెంతికోస్ దినంలో ఎంత మందిని వాడుకున్నాడు? అదే 120 మంది మాత్రమే. వేల కొలది ప్రజలు వాళ్ళ పనులు అయిపోయినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ దారిలో. పెంతికోస్ దినంలో 120 మందే ఉన్నారు పై గదిలో. వాళ్ళే ప్రభుని రక్షణ కొరకు వెంబడించారు. ఇంకొక గుంపు క్యూజిన్ అంటే ఆహారం కొరకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం అక్కడ మనం చూస్తే కబురు వెళ్ళింది, యేసుక్రీస్తు ప్రభువు 5,000 మందికి భోజనం పెట్టాడని. అందరూ ఉచితంగా భోజనం దొరుకుతుందని వెంబడిస్తున్నారు. అలాగే మటల ఆదివారం దినంన యూదులు హోసియానా హోసియానా అని పాటలు పాడుతున్నారు. రోమా రాజ్యం నుంచి మాకు విమోచన కలుగుతుందని. మనం క్రైస్తవులంగా 2026లో ప్రశ్న వేసుకుందాం, దేన్ని బట్టి మనం యేసుని వెంబడిస్తున్నాం? అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏమై ఉండాలంటే ఆత్మిక రక్షణ కొరకు. ఆత్మిక రక్షణ కొరకు ఆయనను వెంబడిస్తే, ఆయన రాజ్యం, ఆయన నీతి కొరకు మనం బతుకుతే వేరే అవసరతలు ఆయన సమయంలో ఆయన పూర్తి చేస్తారు. బట్ వీ షుడ్ గెట్ అవర్ ప్రయారిటీస్ రైట్. ప్రయారిటీస్ రైట్ అంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ఒక ఫ్రేజ్ ఉంది, పుట్ ద హార్స్ బిఫోర్ ద కార్ట్ అండ్ నాట్ ది కార్ట్ బిఫోర్ ది హార్స్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఒక రథం ముందుకు వెళ్ళాలంటే రథం ముందు ఉంటుందా, గుర్రం ముందు ఉంటుందా? అడగండి, చెప్పండి. రథం ముందుకు వెళ్ళాలంటే రథం ముందు ఉంటుందా, గుర్రం ముందు ఉంటుందా? గుర్రము. సో కరెక్ట్, దేని తర్వాత ఏది వస్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి. ప్రయారిటీస్ కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అది కూడా మనం చూద్దాం. ఆయన ఆ దినం, ఇప్పుడు నేను 9th పీకి వస్తున్నాను. ప్రావెనెన్స్ అంటే పరిశుద్ధమైన కోపం. ఆయన యాంటోనియా ఫోర్ట్రస్కి వెళ్ళలేదు, అక్కడ వెళ్ళి రోమిలని ఎలగొట్టలేదు. యూదుల ఆలయం లోపల వచ్చి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, అపవిత్రమైన యూదులు ఎవరు ఆలయంని ఒక వ్యాపారం కేంద్రంగా వాడుకున్నారో, ఆలయంని అపవిత్రపరిచారో వాళ్ళని నిలగొట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే పవిత్రమైన కోపం. ప్రావిడెన్స్ అంటే పవిత్రమైన కోపం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? జాగ్రత్త వినండి అమ్మా. కోపము మనం తెచ్చుకోకూడదు, కానీ కొన్ని సందర్భాల్లో పవిత్రమైన కోపం మనం తెచ్చుకోవాలి. యేసుని ప్రజలు అవమానపరిచినప్పుడు ఆయన కోపం రాలేదు, కానీ తండ్రి నామం ఎప్పుడు దూషింపబడుతున్నదో ఆయన కోపం వచ్చింది. ఇక్కడ చూడండి, పవిత్రమైన కోపం మనకు వేరే సందర్భాల్లో బైబిల్లో ఎక్కడ కనిపిస్తుంది? కింద రండి బ్రదర్. ఒక ఆయన ఈట తీసుకొని పరిగెత్తుతున్నాడు ఒక గుడారం లోపల. ఇక్కడ చూడండి కింద, ఆరోన్ మనవుడైన ఫినెహాసు. యూదులు అరణ్య మార్గంలో వ్యభిచరిస్తున్నారు అన్య స్త్రీలతో. దాని వలన దేవుని ఉగ్రత వాళ్ళ మీద వచ్చింది. 24 మంది తెగులతో చనిపోయారు. ఇక్కడ చూడండి, పడిపోయి ఉన్నారు అక్కడ అందరు ప్రజలు.
అప్పుడు ఆరోన్ మనవడైన ఫినెహాసు అక్కడ వ్యభిచరించే యూదుడు ఒక అన్య స్త్రీతో ఇద్దరిని ఒకే ఈటతో పొడిచాడంట ఒకసారి. అప్పుడు దేవుని ఉగ్రత ఆగిపోయింది, అప్పుడు తెగులు ఆగిపోయినాయి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా జయంతి. 25వ అధ్యాయం 8వ వచనం. ఫినెహాసు ఈట తీసుకొని పరిగెత్తుతున్నాడు చూడండి గుడారం లోపల. 25వ అధ్యాయం 8వ వచనం జయంతి గారు. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. ఫినోహు అది చూసి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకొని ఈట మీద కర్సర్ పెట్టండి బ్రదర్, కర్సర్ పెట్టండి ఈట మీద. చదవమ్మా. వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయిల్ని ఆ స్త్రీని కడుపుల గుండా దూసుకుపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయిల్లో నుండి తెగులు నిలిచిపోయెను. పవిత్రమైన కోపం ఇది. అలాగే ఇంకొక పిక్చర్ కూడా మనం చూద్దాం. అబద్ధం ఎక్కడన్నా మాట్లాడుండొచ్చు, కానీ పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో అబద్ధం మాట్లాడినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు కింద పడిపోయి చనిపోతున్నారు. వాళ్ళ పేరేంటి మీరే చెప్పాలి నాకు. అననీయ సఫైరా. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో పవిత్రమైన కోపము తెచ్చుకోవటంలో పాపం లేదు. జాగ్రత్త వినండి. అన్యులు పాపం చేస్తే అది వేరే సంగతి. సంఘం లోపల పాపం చేస్తే అది అపవిత్రమైన విషయం. దాన్ని బట్టి మనకి రోషం రావాలి. అరే, అన్యులు పాపం చేస్తే వేరే సంగతి, మీరు క్రైస్తవులై ఉండి ఆలయం లోపల పాపం చేస్తారేంటి, దేవుని సన్నిధిలో పాపం చేస్తారండి ఏంటి అని మనం ప్రశ్నలు అడగాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అక్కడ ఉన్న సంఘ పెద్ద ఒక ఆయన పాపం చేస్తున్నాడు. ఆయన తండ్రి భార్యతో శారీరక సంబంధం పెట్టుకుంటే పౌలు భక్తుడికి కోపం వచ్చి చెప్పిన మాటలు ఏంటంటే, ఆయనను వెళ్లివేసేయండి, సాతాను చేతులాపజెప్పండి అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో పవిత్రమైన కోపం తెచ్చుకోవటం మంచిది. కోపంలో రెండు ఉన్నాయి, పవిత్రమైన కోపం, అపవిత్రమైన కోపం. యేసుక్రీస్తు ప్రభువారు చూపించింది పవిత్రమైన కోపం. అందుకే ఈ వాక్య భాగం చదువుకుందామమ్మా. 69వ కీర్తన 9వ వచనం. 69వ కీర్తన 9వ వచనం. ఇదంతా కూడా మట్టల ఆదివారం దినం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకుంటున్నాను. 69వ అధ్యాయం 9వ వచనం కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 9వ వచనం. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. భక్షించుచున్నది, భక్షించుచున్నది. ఇట్ ఈస్ కన్స్యూమింగ్ మీ ఇన్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం కూడా కోపం తెచ్చుకోకూడదు, కానీ పవిత్రమైన కోపం తెచ్చుకోవటంలో తప్పేం లేదు. మనల్ని ప్రజలు అవమానపరుస్తే అది వేరే సంగతి, కానీ దేవుని నామం మాత్రం సంఘం లోపల ఎప్పుడు దూషింపబడకూడదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లాస్ట్ పీకి మనం వెళ్దాం. పోర్టెంట్ అంటే ఏం సూచిస్తుంది? మట్టల ఆదివారము దేన్ని సూచిస్తుంది? ఇక్కడ చూడండి. మొదటి రాకడప్పుడు యెరూషలేం లోపల యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికుడై దేని మీద సవారీ అయి వచ్చాడు? గాడిద మీద. కానీ రెండో రాకడప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం మనం చదివితే రాజుగా గుర్రం మీద సవారీ అయి ఇంకా యెరూషలేం లోపల ప్రవేశించి ఆయన సింహాసనం ఆసీనుడై యెరూషలేంలో వేళ్ళు లోకంని పరిపాలిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారో హల్లెలూయా ఆమేన్లు చెప్పండి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ పిక్చర్. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడప్పుడు ఆయన గుర్రం మీద సవారీ అయి వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? హల్లెలూయాలు వింటలేను నేను. మా ఆమేన్లో హల్లెలూయాలు చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మా. సో అది సూచిస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, యెరూషలేం వెళ్ళిన వాళ్ళకందరూ కూడా ఇది కనిపిస్తుంది. 2000 సంవత్సరాలు యూదులు లేరు ఇజ్రాయెల్ దేశంలో, తరమగొట్టబడారు. దాని తర్వాత వాళ్ళు వచ్చారు. ఆ 2000 సంవత్సరాలు ఎవరు యెరూషలేంలో ఉన్నారంటే అరాబీలు. వాళ్ళకు కూడా తెలుసు మెస్సయ్య వస్తాడు, ఒక దినం వాళ్ళని విమోచిస్తాడు అని. కానీ మెస్సయ్య పవిత్రుడు. ఆయన యెరూషలేం లోపల వచ్చి యూదులని విమోచించకూడదని అరాబీలు వేసిన ప్లాన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడప్పుడు మట్టల ఆదివారం దినంన యెరూషలేం లోపల ప్రవేశించినప్పుడు తూర్పు ద్వారం నుంచి వచ్చాడు. ఆ తూర్పు ద్వారంని వాళ్ళు మూసేశారు. ఇక్కడ చూడండి, ఆ తూర్పు ద్వారంని అరాబీలు మూసివేసి ఉన్నారు. ఇంకా ఆ తూర్పు ద్వారం ముందున్న చోటని, ఆ భూమిని అపవిత్రపరిచారు. అక్కడ సమాధులు పెట్టేశారు. చూడండి, పవిత్రమైన మెస్సయ్య ఇంకా రాలేడు, పవిత్రమైన మెస్సయ్య వచ్చి యూదులని రక్షించలేడు,
అని చెడ్డ కోరికతో యెరూషలేం తూర్పు ద్వారంని మూసివేయడమే కాదు, దాని ముందున్న చోటని అపవిత్రపరిచారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూస్తే సమాధులే మీకు కనిపిస్తాయి. కానీ మన దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి దేవుడు. ఏం చేస్తాడు రెండో రాకడ ముందు? 7వ పాత్రల తీర్పులో ఏం జరుగుతుంది మనం ఒకసారి చదువుదాం ఆ వాక్య భాగము బ్రదర్. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం. సహోదరి జయంతి చదివి వినిపించిన తర్వాత నేను ముగిస్తాను. ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం చదవమ్మా. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం నుంచి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా కర్సర్ పెట్టి చూపించండి రాజ్ కుమార్ గారు. కర్సర్ పెట్టి సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపుల ధ్వనిను, ఉరుముల ధ్వనిను పుట్టెను. పెద్ద భూకంపం కలగను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగంలాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రసిద్ధమైన మహాపట్టణం అంటే యెరూషలేము 3 భాగములయ్యను. ఆ భూకంపం వలన సమాధులు ఎగిరిపోయినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూయబడిన ద్వారం తెరవబడింది, కూలిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. 7 పాత్రల తీర్పు అప్పుడు ఏం జరుగుతుందంటే 7 సంవత్సరాల శ్రమకాలంలో చివరి దినంలో ప్రభువారి రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఈ భూకంపం వచ్చి ఆ ద్వారం, మూయబడిన ద్వారంని ఇరగొట్టేస్తుంది, సమాధులని ఎగరగొట్టేస్తుంది. 3 భాగాలుగా యెరూషలేం విభాగించబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన దేవుడు గొప్ప దేవుడమ్మా. ఆయన సాత్వికుడై మొదటిసారి వచ్చాడు రక్షకుడుగా. ఇప్పుడు రెండో రాకడప్పుడు న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. రక్షకుడుగా ఆయనని మనం అంగీకరిస్తే న్యాయాధిపతిగా ఆయనని చూచుటకు వీలుండదు. ఆయనతో పాటు వచ్చి మనం లోకంని పరిపాలిస్తాం. సో ఆయనని రక్షకుడుగా మనం అంగీకరించామా అనేది ప్రశ్న మనము వేసుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు నేను ర్యాపప్ చేస్తున్నాను. పామ్ సండే కాబట్టి పీతో స్టార్ట్ అవుతుంది, పస్కా పండుగ కాబట్టి పీతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి లెట్స్ గో బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్. రాజ్ కుమార్ గారు, మనం వాడిన పీస్ చూడండి, కర్సర్ పెట్టి చూపిస్తారు. మొదటి పీ ప్యూర్, నిర్దోషమైన పస్కా గొర్రెపిల్ల. రెండోది ప్రొటెక్ట్, దాని రక్తము మనల్ని దేవుని ఉగ్రత నుంచి కాపాడుతుంది. పీరియడ్. కరెక్ట్గా 10వ దినం వచ్చి 14వ దినం వధింపబడుతుంది. 4వది ప్రవచన. అన్ని కూడా ప్రవచనాల ప్రకారంగా జరిగినాయి. పజుల్ అంటే 2 గాడిదలు ఎలాగ ఎక్కి వచ్చాడు అంటే దానికి జవాబు మనము చూసాము. దాని తర్వాత సమాధానం తీసుకొని వచ్చేటకు ప్రభువారు వచ్చారు. పిట్ ఫాల్స్ అంటే గర్వం రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. పర్పస్, దేన్ని బట్టి మనం దేవుణ్ణి వెంబడించాలి, రక్షణ కొరకు అనేది మనం చూసాం. ప్రావిడెన్స్ అంటే పవిత్రమైన కోపం మన హృదయంలో ఎప్పుడు పుట్టాలి అనేది చూసాం. పోర్టెండ్ అంటే మట్టల ఆదివారం దినము జరిగిన సంఘటన దేన్ని సూచిస్తుంది రెండో రాకడప్పుడు, అది కూడా మనము చూసాం. ఇక్కడ నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోరు బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. ఎన్నో పాఠాలు మనము నేర్చుకున్నాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన బిడ్డలు బట్టి ఎంతో వందనాలు తండ్రి. 9 మంది ఉన్నారు. ఈరోజు 1 గంట కంటే ఎక్కువ మేము మీ వాక్యంని ధ్యానించాం. మోర్ దెన్ 1 hour, ఓ లార్డ్, బికాస్ టుడే ఈజ్ అన్ ఇంపార్టెంట్ డే. చాలా ప్రాముఖ్యమైన దినం సంఘ చరిత్రలో, క్రైస్తవుల చరిత్రలో. మంటల ఆదివారం దినంన దేవుని పస్కా గొర్రెపిల్ల విజయవంతంగా సాత్వికముతో యెరూషలేం లోపల, దేవుని గృహమైన యెరూషలేం లోపల ప్రవేశించుట. అనేక పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు. దేన్ని బట్టి మేము ప్రభుని వెంబడించాలి, ఏది ముఖ్యమైన కారణమై ఉండాలి, ప్రవచనాల వలన మాకు కలిగే ఆత్మిక లాభం ఏంటి, జరిగేబోయే సంఘటనలు అన్నీ కూడా ఏమేమి మీరు ప్రవచించి ఉన్నారో అన్నీ కూడా నెరవేర్చబడుతుందని మీరు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే తండ్రి, ఈ సమయంలో సహోదరి దెబోరా అలాగే రాజ్ కుమార్ గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆ ఇద్దరు ఎంతో ప్రయాసపడి జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. రాజ్ కుమార్ గారు చక్కని టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. సహోదరి దెబోరా గారు ఎంతో చక్కగా ఈ వేదికని ఏర్పరిచారు. అలాగే జయంతి గారు ఎంతో ప్రయాసపడి వాక్యం చదవటంలో తోడ్పడుతున్నారు. అలాగే తండ్రి, ఈ దినము జూమ్ మీటింగ్ వచ్చిన సహోదరి రేణుకా గారిని, హేమలత గారిని, రూత్ గారిని,
మేరీ జోన్స్ కానీ, మేరీ మాలతి కానీ అందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మేము నేర్చుకున్న పాఠాలు సార్వత్రిక సంఘంతో కూడా మేము పంచుకునేటట్టుకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో ప్రయాసపడి సహోదరు రాజ్ కుమార్ గారు ప్రతి సెషన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్ లింక్ని మేము అందరికీ సర్క్యులేట్ చేసేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఓవర్ టు బ్రదర్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కని పామ్ సండే సారాంశాన్ని సందేశాన్ని మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు. I request Hadassah sister if you can pray a small prayer. After that, Pastor Garu will give benediction. Then we can close our session for today. ఓకే బ్రదర్. పరిశుద్ధ దేవదయగల ప్రభా, ఈ శ్రేష్టమైనటువంటి మటలాదివారం రోజున అయ్యా పామ్ సండే తన మెసేజ్ శ్రేష్టమైన రీతిగా మాకు అందించబడటానికి ప్రభా మీరు అనుగ్రహించిన కృప కొరకే నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా 10 అంశాలను తండ్రి రాజా మరి మేము చక్కగా చర్చించుకోవడానికి అయ్యా తండ్రి రాజా ప్రభాయ నీకు స్తోత్రాలు. తన అనేక మర్మమైన విషయంలన్నీ కూడా బోధింపజేస్తారు. స్తోత్రాలు. ఈ విషయాలన్నీ కూడా మా హృదయం నందు భద్రం చేసుకుంటాం. మాత్రమే కాదు తండ్రి, సార్వత్రిక సంఘమునకు తండ్రి రాజా తెలియచెప్పడానికి తండ్రి మాకు మీరు కృప అనుగ్రహించండి. చక్కటి మంచి రాజా ఫ్లో దయచేయండి. దేవ పరలోక అయ్యా తండ్రి రాజా నిత్య జీవమునకు అర్హులుగా మమ్మల్ని మార్చండి. తండ్రి రాజా ప్రభ భారవాహక గాడిదకు పిల్ల పైన తండ్రి నీవు అయా ప్రభ ఆసీనుడివై వచ్చి సమాధానం అనుగ్రహించిన దేవ, శ్రేష్టమైన మంచి కోపంను కలిగి తన్ని ఉత్తమమైనటువంటి కార్యములను చేయుటకు మరలా వాటిని కొనసాగించడానికి కూడా తన్ని రాజా అయా శ్రేష్టమైన జీవితం అనుగ్రహించగలిగిన గొప్ప దేవ నీకే ప్రభావములు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప వలనే అయి ఉన్నాము. మా భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుంచి. నీవు కొనసాగిస్తేనే, నీవు నేర్పిస్తేనే, నీవు తండ్రి రాజా ప్రభ ముందుకు నడిపిస్తేనే, మీరు నేర్పించి తండ్రి రాజా ప్రభ అయ్యా మరి మాలో చేదువేర్లన్నీ కూడా తీసివేసి కొట్టివేసి నీ రూపులోనికి మార్చడం ద్వారా మాత్రమే ఈ భక్తి అనేది మాలో ఉంటుంది. లేకపోతే మాకు మేము ఏ భక్తి చేయలేము. యేసయ్య నీ దయ, నీ కృప, నీ కరుణ, వాత్సల్యం తండ్రి అయా మరి మొదటి ఆదాముకు కడపటి ఆదాముకు తన్ని మధ్యలో ఉన్న తేడాలను తెచ్చి ఉన్న అయా తన్ని రాజ ప్రభ మ్రాను ద్వారా పచ్చి మ్రాను తల్లి జరగబడినటువంటి పొరపాటును ఎండిన అయ్యా మరి జరగబడ్డానికి ఎంతగానో అయా రాజ ప్రభ తని సిలువ యొక్క తన్ని రాజ మ్రాను అయ్యా రాజా ద్వారా తండ్రి మరి మీరు తన్ని మధ్య వారధిగా బ్రిడ్జ్ వేసి అయ్యా తన్ని రాజా సిన్ఫుల్ మ్యాన్ తన రాజా హోలీ గాడ్ ని తన రాజా రీచ్ అవ్వడానికి మరలా మీరు బ్రిడ్జ్ అయినందుకు నీకు స్తోత్రాలు. బ్రిడ్జ్ ద గల్ఫ్ అనేసేసి ప్రభా తన రాజా క్రైస్ట్ సఫర్డ్ ఆన్ ద క్రాస్ సో దట్ హీ మైట్ బ్రింగ్ అస్ టు గాడ్. ప్రభా తన్ని నీకు చేరువవడానికి మరలా మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బ్రిడ్జ్ ని బట్టి నీకు స్తోత్రాలు. ఆ గ్యాప్ ని పూడ్చారు. ఇది మేము తండ్రి ఎగిరి గంతులు వేస్తూ సంతోషిస్తూ ఎస్ హోసాన్నా హోసాన్నా అంటూ ఆనందిస్తూ పలుకోవలసిన అయా శ్రేష్టమైన మర్మమై ఉన్నది, అయా విషయమై ఉన్నది తండ్రి. అందుని బట్టి తండ్రి నీకే కోట్ల కృతజ్ఞతాస్తుతులు. ఈ యొక్క మర్మమైన విషయంలన్నీ కూడా మా హృదయం నందు భద్రపరచబడి తన రాజ ప్రభ మరి మేము ఎక్విప్ అవుతూ తన రాజ నీలో అంటు కట్టబడి ఫలములు కలిగిన శిష్యులుగా ఉంటూ అంతం వరకు నమ్మకంగా ఉండి మీరు అక్కడకు మేము సిద్ధపడి మాతో పాటుగా ఒక గుంపు జనాంగమును తన సిద్ధపాటు చేయడానికి నిరంతరం కృషి చేయడానికి సాయం చేసి మై పొందగలని అయ్యా తన సురేష్ మనోహరన్ పాస్టర్ గారిని తన యొక్క తండ్రి భాగస్వామిని మీ స్వాధీనంలో తీసుకురండి. శ్రేష్టమైన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి అయా తని రాజా. మరి అనేక వారాల తరబడి నెలల తరబడి చేసినటువంటి యొక్క ధ్యానం అయ్యా మీరు అనుగ్రహించినటువంటి యొక్క మాటలు అయా పిపిటి ప్రెజెంటేషన్ ద్వారా అనేకులకు పంచుండగా అయ్యా రాజు ఇటు లైవ్ మరియు తన రికార్డెడ్ తన రాజప్రభ అయ్యా మరి ఆ వీడియోస్ కూడా అనేకులకు ఆశీర్వాదకరంగాను ప్రయోజనార్థంగా ఉండడానికి సాయించండి. శ్రేష్టమైన ఆరోగ్యం తన ఇద్దరికి అనుగ్రహించి అయా రాజ సంఘ పరిచర్యలోను అనేక మరి సార్వత్రిక సంఘ ప్రయోజనార్థమై ఎక్కడెల్లా సేవా పరిచర్య వారు వెళ్తున్నారు వచ్చుచున్నారు క్షేమమైన ప్రయాణంలో అనుగ్రహించండి.
ఎట్ ది సేమ్ టైం ప్రభా తండ్రి రాజా ఈ సమయానికల్లా వారు వచ్చేసి కూర్చుంటున్నారు. అయ్యా ఇంతటి గొప్ప కృప యేసయ్య తండ్రి. అయ్యా రాజా ప్రతి వారం ఒక సమయానికి ఎన్నో వర్క్స్ ఉండి ఉన్నప్పటికీ కూడా చక్కగా వచ్చేసి కూర్చుంటున్నారు తండ్రి, చెప్తున్నారు దేవా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ముఖ్యంగా రాజు బ్రదర్ నీ చేతులకు అప్పచెప్తా ఉన్నాను. తను ఆమె ఎంతో patience తోని తను ఎంతో ప్రభా అయ్యా రాజా ప్రయాసతో బిడ్డ అయ్యా తన్ని మనస్సు పెట్టి 100% తని మనస్సు పెట్టి తన్ని యెహోషువ కాలేబు లాగా నిండు మనస్సుతో రాజా నిన్ను వెంబడిస్తూ తన యొక్క నిండు మనస్సుతో కూడి మరి నిన్ను వెంబడించి ఆ ప్రక్రియను తన క్రియల ద్వారా కనపరుస్తూ అయ్యా రాజా ప్రభ ప్రేమతో రాజా బిడ్డ చేయించుని ఈ పరిచర్యను నిండుగా దీవించండి, దీవించండి, దీవించండి. తన యొక్క వ్యక్తిగత అవసరతలు, ఆత్మీయ Lord. అవసరతలన్నింటినీ కూడా అతని కుటుంబ అవసరతలన్నిటినీ కూడా అయ్యా రాజా ప్రభ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా మీరు తన బిడ్డకు తోడుగా ఉండి అయ్యా తన రాజా ప్రతి విషయంలో మీరు రాజా సహాయం చేయండి, సహాయం చేయండి, ఫ్లరిష్ చేయండి తండ్రి రాజా. అయ్యా తండ్రి రాజా అనేకులకు తన యొక్క తోటి వారందరికీ కూడా రాజా ప్రభ యవన ప్రాయంలో మంచి రాజా ప్రభ అయా మాదిరిగా ఉండే భాగ్యం అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. అయా ప్రభ మరి చర్చ్ లో ఒక ప్రాముఖ్యమైన పాత్ర కూడా బిడ్డ వహించి దాంట్లో కూడా తన్ని నమ్మకమైనటువంటి నీ బిడ్డగా ముందు కొనసాగుచుండగా మెండైన దీవెనల ఆశీర్వాదాలను అనుగ్రహించి తనలో నుండి అనేకులకు రాజప్రభ నీ ప్రేమను నీ యొక్క ఆయా తన రాజప్రభ ఆయా మరి వ్యక్తిత్వంను అంతటినీ కూడా రాజప్రభ చక్కగా కనపరచడానికి ఒక ప్రాముఖ్యమైన పాత్రగా మీరే బలపరిచి నిలబెట్టగలరని, ఇంకేవైతే అవసరతలు ఉన్నాయంటే వాటన్నిటిని తీర్చండి, ఆర్థికంగా ఇంకా బ్లెస్ చేయండి ప్రభా తని రాజా. భౌతిక పరమైన ఇంకా ఏ అవసరతలు ఏ సమయానికి సమకూర్చబడాలో అన్నిటిని కూడా సమకూర్చండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ మెండుగా దీవించి ఆశీర్వదించి తన రాజా ప్రభ యొక్క వాక్యంను వారి తన రాజా కుటుంబములకు, వారి పిల్లలకు, వారి స్నేహితులకు, వారి బంధువులకు మరియు తన రాజా వారి సంఘస్థులందరికీ కూడా ఆయా వారాంతంలో వారు పాల్గొంటున్న జూమ్ మీటింగ్స్ లో, గూగుల్ మీటింగ్స్ లో, తండ్రి కాన్ఫరెన్సెస్ లో అన్నిట్లో కూడా చక్కగా మాట్లాడుకొని అయ్యా రాజా ఈ యొక్క హోలీ వీక్ లో ఉన్నటువంటి స్కెడ్యూల్స్ లో అయ్యా మరి తండ్రి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అందరూ పెడతారు. ఆ యొక్క పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క ఆయా మరి ప్రోగ్రామ్ లో బిడ్డలు ఈ విషయాలన్నీ చక్కగా చర్చించి మాట్లాడి అయ్యా రాజ ప్రభ కృతార్థులు అవ్వడానికి సాయం చేయగలరని, మీరు అనుగ్రహించి నీ రక్షణ వ్యాపారము చేసి అయ్యా రక్షణానందమున అయ్యా మరలా మాకు మీరు అనుగ్రహించగా దాన్ని ఆనందించి అయ్యా కొనసాగించడానికి సాయం చేయగలని కృతి ప్రార్థన నజరుడని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము, శక్తి, నడిపింపు మనతో మనలో సదాకాలం ఉండును గాక. ఆమేన్, ఆమేన్. Amen. Amen. Praise the Lord. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. జయంతి గారు, దెబోరా గారు, హేమలత గారు, Praise మారి Lord మాలతి గారు, గారు, praise the Lord. రేణుకా Praise గారు, the మేరీ Lord. జోన్స్ గారు, Praise the Lord. ఇంకా రాజ్ కుమార్ గారు. సీ యూ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఈస్టర్ కాబట్టి ఈస్టర్తో కూడిన సందేశము ఈ దానికి నేను ప్రయత్నిస్తాను. ఐ ట్రై టు బి ఫ్రీ అట్ మై బెస్ట్, ఎందుకంటే ఎన్నో ఇన్విటేషన్స్ వస్తున్నాయి. నేను సహోదరి దెబోరా గారికి, రాజ్ కుమార్ గారికి నా అవైలబిలిటీ గురించి చెప్తాను. లేకపోతే ఇఫ్ ఐఎమ్ నాట్ అవైలబుల్ ఆ వీక్లో ఏదన్నా ఒక దినం మనం కూడి ఈస్టర్ గురించి మనం ధ్యానిద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ Bye. Bye. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. గుడ్ నైట్ ఫాస్ట్ గారు. జయంతి సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్, Praise థ్యాంక్ యూ Lord సో గారు, మచ్. praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Yes, sister, praise. మాలతి సిస్టర్ థ్యాంక్ యూ, హేమలత సిస్టర్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జోన్స్ సిస్టర్ గారండి, అందరికీ థ్యాంక్ యూ. రాజ్ కుమార్ బ్రదర్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. హేమలత సిస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఓకే, థ్యాంక్ యూ గివింగ్ ఆపర్చునిటీ. జయంతి మేడం, ఎవ్రీ వీక్ ఇలాగే జాయిన్ అవ్వండి తప్పకుండా. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచి సిస్టర్. థ్యాంక్ యూ రాజ్ కుమార్ బ్రదర్.
ఓకే, మనం లీవ్ అవుతాం. ఇంకా మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారేమో బ్రదర్. ఓకే, వీ కెన్ అండర్స్టాండ్. రైట్, నో ప్రాబ్లం. రైట్ బ్రదర్, మనం లీవ్ అయిపోదాం. థ్యాంక్ యూ. Akka, I'm on outside, Akka. Just now I had to come outside. I'm ending the Oh. session. Thank you so much, Akka, for prayer and for joining థ్యాంక్ యూ, today's థ్యాంక్ యూ. session. వెల్కమ్. మై Yes, ప్లెజర్. Akka. I'll text you back, Akka. See you, ఓకే, Akka. ఓకే. Bye. I'm ending the session, Akka. రైట్, Bye. రైట్. Good night to everyone. Bye.